వెల్కమ్ వ్యూయర్స్. ఈ కేసు భారతదేశంలోని అత్యంత భయంకరమైన నేరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. హర్యానాలో హిసార్ జిల్లాలో నివసించే రేలూరామ్ పునియా బాగా డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి. కానీ ఈ సంపదంతా అతనికి వారసత్వంగా లభించలేదు. అతని బాల్యం చాలా పేదరికంలో గడిచింది. మొదట ట్రక్ క్లీనర్గా జీవితాన్ని ప్రారంభించాడు. మెల్లగా అతను బ్లాక్ మార్కెట్లో ఆయిల్ బిజినెస్ మొదలుపెట్టాడు. క్రూడ్ ఆయిల్ నుంచి తార్ వరకు అన్ని ఆయిల్స్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసేవాడు. ఆ వ్యాపారం అతనికి బాగా కలిసి వచ్చింది. దీని ద్వారా అతను కోట్ల సంపాదన సంపాదించాడు. ఢిల్లీ, హిస్సార్, ఫరియాబాద్ వంటి ప్రదేశాల్లో అతనికి అనేక భూములు, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. రేలూరామ్ రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు. 1996లో హర్యానాలో బల్వారా అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. రేలూరామ్ పునియా మొత్తం 123 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడు. అందులో 25 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. దీని విలువ 50 కోట్ల రూపాయలు. రేలూరామ్ పునియా 2 వివాహాలు చేసుకున్నాడు. అతని మొదటి భార్య ఓమీదేవి. వారిద్దరికీ సునీల్ అనే కొడుకున్నాడు. రెండో భార్య పేరు కృష్ణాదేవి. ఆమెతో 2 కూతురులు ఉన్నారు. వాళ్ళ పేర్లు సోనియా మరియు ప్రియాంక. రేలూరామ్ కుమారుడు సునీల్ పెరిగాక అతను శకుంతల అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి 3 పిల్లలున్నారు. వాళ్ళ పేర్లు లోకేష్, శివాని మరియు ప్రీతి. ప్రతిరోజులాగే స్కూల్ బస్సు సునీల్ కొడుకు లోకేష్ని తీసుకువెళ్ళడానికి 8 గంటలకు అక్కడికి వచ్చింది. ఫామ్ హౌస్ మేనేజర్ ఒక పనివాడిని పిలిచి పిల్లల్ని స్కూల్కి పంపమని చెప్పాడు. పనివాడు ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం వణికిపోయింది. మొత్తం నేలంతా రక్తంతో నిండి ఉంది. అతను భయపడి వెంటనే పోలీసులు పిలిచాడు. అక్కడ పరిస్థితి చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు అన్ని గదుల్ని పరిశీలించగా అందరూ చనిపోయే ఉన్నారు. కానీ సోనియా మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఆమె శ్వాస కూడా ఆడుతుంది. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఫామ్ హౌస్ మేనేజర్ బయట వ్యక్తులు ఎవరూ ఇంటి లోపలికి రాలేదని చెప్పాడు. ఆ రాత్రి ఎవరు ఇంట్లోకి రాకపోతే వారిని ఎవరు చంపారు? హంతకుడు అంతమందిని ఎలా చంపేశాడు? అది ఎలా సాధ్యమైంది? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు ఇల్లంతా శోధించి అసలు నిన్న పార్టీ కోసం తయారు చేసిన అన్ని ఆహార పదార్థాలు పరిశీలించగా చివరికి పాయసంలో విషం కలిపినట్టు తెలిసిపోయింది. దాన్ని తిన్న తర్వాతే కుటుంబం మొత్తం స్పృహ కోల్పోయిందని, అది ఇంట్లో వాళ్లే చేశారని స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు సోనియాని అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. సోనియా చిన్నప్పటి నుంచి టైక్వాండో అభ్యాసం చేసేది. ఒకసారి రాష్ట్ర స్థాయి టైక్వాండో ట్రైనింగ్ కోసం ఢిల్లీకి వెళ్ళింది. అక్కడ సోనియా సంజీవ్ కుమార్ అనే వ్యక్తిని కలిసింది. అతను జూడో ట్రైనింగ్ తీసుకునేవాడు. వారిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. వారు త్వరలోనే వివాహం చేసుకునేందుకు కూడా నిర్ణయించుకున్నారు. సంజీవ్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సోనియా తండ్రి రేలూరామ్ పునియా ఆ వివాహానికి అంగీకరించలేదు. కానీ సోనియా తన నిర్ణయంలో స్ట్రాంగ్గా నిలబడింది. సో చివరికి సోనియా మరియు సంజీవ్ల వివాహం జరిగింది. వివాహం తర్వాత కూడా సంజీవ్ ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు. సంజీవ్ జూడోలో కూడా ఎలాంటి కెరీర్ని చేయలేకపోయాడు. సోనియా తన భర్తకు ఆర్థిక సహాయం కోసం తన తండ్రి దగ్గరకు వెళ్ళి తన తండ్రితో ఫామ్ హౌస్ వద్ద ఉన్న 46 ఎకరాల భూమిని అమ్మేయండి, తద్వారా సంజీవ్ ఆ డబ్బుతో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తాడని చెప్పింది. సోనియా సవతి సోదరుడు సునీల్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ విషయం అతనికి నచ్చలేదు. తరచుగా ప్రాపర్టీ కోసం ఎప్పుడూ గొడవ పడేవారు. ఒకరోజు సోనియాకి చాలా కోపం వచ్చింది. కంట్రోల్ తప్ప ఆవేశంలో తన సోదరుడిపై రివాల్వర్ పెట్టి చంపుతా అని బెదిరించింది. అప్పటి నుంచి సోనియాకి ఆస్తి పట్ల చాలా అనుమానాలు కలిగాయి. వీళ్ళు నాకు ఆస్తిలో వాటా ఇవ్వరు, ఎందుకంటే నేను అమ్మాయిని, ఆస్తి మొత్తం తనకే దక్కాలంటే అడ్డుగా ఉన్న కుటుంబం మొత్తాన్ని తొలగించాలని అనుకుంది. సోనియా ఈ విషయం భర్త సంజీవ్కి చెప్పింది. తన సొంత కుటుంబాన్ని చంపడానికి ప్లాన్ చేసింది. మొదట సంజీవ్ భయపడ్డాడు. కానీ సోనియా తనకి డబ్బు మీద ఉన్న ఆశతో సంజీవ్ని కూడా మార్చేసింది. దాంతో వాళ్ళిద్దరూ ఒకే రోజులో మొత్తం కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నారు.
అది 23 ఆగస్ట్ 2001 సోనియా పుట్టినరోజు. ఆ రోజు మొత్తం కుటుంబం ఒక్కచోటే కలిసే అవకాశం ఉంది. అందుకే ఆ సంవత్సరం తన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా ప్లాన్ చేసింది. అంతా ఇంట్లోనే ఉన్నారు, ఒక్క తన చెల్లెలు ప్రియాంక తప్ప. ప్రియాంక హాస్టల్లో ఉంటుంది. సోనియా తన చెల్లిని హాస్టల్కి వెళ్ళి బర్త్డే పార్టీ అని చెప్పి తన ఫామ్ హౌస్కి తీసుకొచ్చింది. గతంలో జరిగిన వివాదాలు మర్చిపోయి మొత్తం కుటుంబం ఒకచోటే కలిసింది. విందు, సంగీతం, డ్యాన్స్లు, ఇలా మంచి హుషారుగా పార్టీ జరుగుతుంది. బయట పటాకులు పేలుతున్నాయి. మొత్తం సోనియా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. కుటుంబం అంతా తినడం, త్రాగడం పూర్తి చేసిన తర్వాత సోనియా ప్రేమగా అందరికీ ఒక పాయసం ఇచ్చింది. ఆ పాయసంలో సోనియా ఓపియం కలిపింది. ఓపియం అంటే ఒక పవర్ఫుల్ డ్రగ్. ఓపియం కలిపిన ఫుడ్ తినడం వల్ల అందరికీ నిద్ర వచ్చింది. అందరూ తమ తమ గదులకు వెళ్ళి, ఓపియం మోతాదు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బెడ్ మీద పడిన వెంటనే అందరూ నిద్రలోకి జారుకున్నారు. సోనియా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. ఆమె తన భర్తతో, ఇంట్లో అందరూ ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు, రివాల్వర్ తీసుకొని వాళ్ళందరినీ కాల్ చేయండి అని అంది. దానికి సంజీవ్, ఇంట్లో మొత్తం 8 మంది ఉన్నారు, కానీ రివాల్వర్లో 6 బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి, మిగిలిన ఇద్దరిని ఎలా చంపగలం అని అడిగాడు. దానికి సోనియా వెంటనే గబగబా గ్యారేజ్కి వెళ్ళి అక్కడి నుండి ఒక ఇనప రాడ్ తీసుకొని వచ్చింది. సంజీవ్కి చూపించి దీంతో వాళ్ళని తలలు గట్టిగా పగలగొట్టడం చెప్పింది. మొదట ఇద్దరు రేలురామ్ పునియా రూమ్కి వెళ్ళారు. తర్వాత సంజీవ్ రేలురామ్ పునియా తలపై 3-4 సార్లు రాడ్డుతో బలంగా కొట్టాడు. దాంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇప్పుడు వాళ్ళు మెల్లగా పక్క గదిలోకి వెళ్ళారు. అక్కడ సోనియా తల్లి, 2 ఏళ్ల మేనకోడలు శివాని నిద్రపోతున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత సంజీవ్ సోనియా తల్లి తలపై దాడి చేయాలనుకున్నాడు. కానీ రాడ్డు జారిపోయి అది శివానికి తగిలింది. ఇప్పుడు శివాని మేల్కొని ఏడుస్తుందేమో అని వాళ్ళిద్దరూ భయపడ్డారు. ఆమె మేల్కొనే లోపే వాళ్ళిద్దరూ కలిసి ఆమెను చంపేశారు. పక్కన నిద్రిస్తున్న తల్లిని కూడా రాడ్డుతో కొట్టి చాలా దారుణంగా చంపేశారు. అక్కడి నుంచి వాళ్ళు సునీల్ గదికి వెళ్ళారు. సునీల్ బాగా బలమైన వ్యక్తి. అతను మేల్కొని మనల్ని ఎదుర్కొంటే మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనుకున్నారు. మొదట సోనియా తన భర్తతో కలిసి మెల్లగా నిదట్లో ఉన్న సునీల్ చెయ్యి, కాళ్ళను తాడుతో కట్టేసింది. తర్వాత సంజీవ్ అతన్ని చంపేశాడు. అండ్ పక్కనే నిద్రిస్తున్న అతని భార్యని కూడా చంపేశారు. ఇలా సోనియా మరియు సంజీవ్ కలిసి 16 ఏళ్ల తన సొంత చెల్లెలు ప్రియాంకని, 4 ఏళ్ల మేనలుడు, 3 నెలల మేనకోడలు ప్రీతిని కూడా రాడ్డుతో కొట్టి చంపారు. ఆ రాత్రి కేవలం 2 గంటల్లోనే సోనియా, ఆమె భర్త కలిసి 8 మందిని అతి దారుణంగా హత్య చేశారు. ఇదంతా ఎవరో బయటవారు చేసిన పనిగా క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. సోనియా తన భర్తతో తనని కూడా కొట్టమని చెప్పింది. సంజీవ్ అలాగే చేశాడు. ఆ రాడ్తో ఆమె తలపై కొట్టాడు. తర్వాత సోనియా తన భర్తను కారులో బయటకు తీసుకువెళ్ళి అతన్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వచ్చి మిగిలిన టపాకాయలు కాల్చింది. ప్రజలంతా ఇంకా పండగ జరుగుతుందనుకోవాలనేది తన ఉద్దేశం. తర్వాత సోనియా పురుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోయింది. సోనియా ఆస్తి కోసం ఇలా చేయవలసి వచ్చిందని తన వాంగ్మూలంలో చెప్పింది. సోనియా ఇంట్లో ఒక లేఖ కనిపించింది. అందులో, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించరు, అందుకే నేను వాళ్ళని చంపేశానని రాసి ఉంది. నేపాల్ పారిపోతున్న సంజీవ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించారు. కొన్ని కారణాల వలన జైలు సిబ్బంది ఈ ఉరిశిక్షని వాయిదా వేయవలసి వచ్చింది. సో ఈ ఉరిశిక్ష వాయిదా పడిన కారణంగా వారికి యావజ్జీవ కారాగారం విధించాలని పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జనవరి 21, 2014 సుప్రీంకోర్టు దీనిని అంగీకరించింది. వాళ్ళకి తిరిగి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. ఈ సంఘటన మనకు అత్యాశ, స్వార్థం మనిషిని ఎంత దిగజారుస్తాయో తెలుపుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. Until then, bye.